మంచిది. అయినా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏం చేస్తావు? కొన్నాళ్లు మాతోనే ఉండొచ్చు కదా. అవునండి, మాతో పాటు ఉంటే మీ మంచి చెడు దగ్గరుండి చూసుకుంటాం. మీకెలాంటి లోటు రాకుండా కాపాడుకుంటాం. మా మాట విని ఇక్కడే ఉండండి. నేనెవర్ని మీతో పాటు మీ ఇంట్లోనే ఉండడానికి? అది కాదు ఆనంద్. మీకు నన్ను ఉండమనే అర్హత లేదండి. ఎందుకంటే వీళ్ల మధ్య మీరే అతిథిలా ఉంటున్నారు కాబట్టి. నేనిక్కడ మీకులాగా అతిథిలా ఉండలేను కాబట్టి. అన్నయ్య, ఇంతమంది అడిగినా కాదన్నావు. నీ చెల్లెల్ని అడుగుతున్నాను, కనీసం నా మొహం చూసైనా ఉండన్నయ్యా. చూడమ్మా, ఇక్కడ జరిగిన కొన్ని పాపాలకి ప్రత్యక్ష సాక్షినమ్మా నేను. ఇప్పుడు నా మీద చూపిస్తున్న అభిమానమే కొన్నాళ్ల క్రితం ఒక అమాయకురాలైన ఆడపిల్ల మీద చూపించుంటే నేను ఈ గడప దాటి బయటికి వెళ్ళి ఉండేవాణ్ణి కాదమ్మా. ఇలా ప్రాధేయపడాల్సిన అవసరం మీకు వచ్చుండేది కాదమ్మా. ఇక్కడే ఉండి ప్రతి క్షణం జరిగిన ఘోరాన్ని తలుచుకొని భరించగలిగే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అందుకే వెళ్తున్నాను. అన్నయ్య, ఆగండి సార్. మీరెవరు? ఈ ఇంటితో మీకున్న అనుబంధం ఏంటి? మా కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్న అడగాల్సింది వెళ్ళిపోతున్న నన్ను కాదు, ఉండిపోమంటున్న మీ వాళ్ళని. సార్, మీరు కళ్ళు తిరిగి పడిపోగానే జానకమ్మ గారి కళ్ళల్లో భయాన్ని చూశాను, సుహాసిని గారి కళ్ళల్లో బాధని చూశాను, రామయ్య గారి గుండెల్లో వణుకుని చూశాను. నిజంగా మీతో ఎలాంటి రక్త సంబంధం లేకపోతే ఈ ఇంటికి తీసుకొచ్చుండేవాళ్లే కాదు, మిమ్మల్ని ఇలా ఉండమని ప్రాధేయపడేవాళ్లే కాదు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మీ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణం పోగొట్టుకున్న ఒక అమాయకురాలైన ఆడపిల్లకి అన్నయ్య. తన స్వార్థంతో, మూర్ఖత్వంతో ఆడపిల్ల చావుకి కారణమైన మూర్ఖురాలికి భర్తని, పంతంతో, పట్టుదలతో తాళి కట్టిన భర్తని ఇంటి నుంచి పంపించేసిన